విద్యార్థి విజ్ఞాన్ మంథన్ కాంపిటీషన్లో ఇండివిజువల్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునే విద్యార్థులు గూగుల్ సర్చ్లో vvm.org.in అని టైప్ చేయండి, లేదా మీకు షేర్ చేసిన లింక్లో క్లిక్ చేయండి. మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ దగ్గర క్లిక్ చేయండి. స్టూడెంట్ రిజిస్ట్రేషన్ నౌ అన్న దగ్గర క్లిక్ చేయండి. స్టూడెంట్ రిజిస్ట్రేషన్ దగ్గరికి వెళ్ళండి. మీ పూర్తి పేరు, డేట్ ఆఫ్ బర్త్, మీ జెండరు, స్టాండర్డ్ ఏ క్లాస్ చదువుతున్నారు అని ఎంటర్ చేయండి. తర్వాత మీ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. అలాగే కన్ఫర్మ్ పాస్వర్డ్, సేమ్ పాస్వర్డ్ని మళ్ళీ ఎంటర్ చేయండి. మీ పేరెంట్ యొక్క నేము, మొబైల్ నెంబరు ఎంటర్ చేయండి. పేరెంట్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత రైట్ సైడ్ ఉన్న బ్లూ కలర్ బాక్స్ సెండ్ ఓటీపీ దగ్గర క్లిక్ చేయండి. మీరు ఏ మెయిల్ ఐడి అయితే ఇచ్చారో ఆ మెయిల్ ఐడికి 6 డిజిట్స్ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత గ్రీన్ కలర్ బాక్సు వెరిఫై ఓటీపీ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ప్రాసెస్ ముందరికి వెళ్తుంది. సెలెక్ట్ ద స్టేట్ దగ్గర మీరు ఏ స్టేట్ నుంచి వచ్చారో ఆ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ సిటీని సెలెక్ట్ చేసుకోండి. ఆ సిటీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ స్కూల్ పేరు, ఆ సిటీలో ఉన్న స్కూల్ పేర్స్ ఓపెన్ అవుతాయి. ఒకవేళ లేకపోతే ఇక్కడ ఎంటర్ చేయండి. మీరు ఏ బోర్డులో చదువుతున్నారు, స్టేట్ బోర్డా ఏ బోర్డా అన్నది ఎంటర్ చేయండి. మీ స్కూల్ అడ్రస్ ఇవ్వండి. స్కూల్ యొక్క పిన్ కోడ్ నెంబరు ఎంటర్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి చదివిన తర్వాత కిందకి డ్రాగ్ చేసి ఐ యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అని టిక్ మార్క్ చేయండి. ఆ తర్వాత రిజిస్టర్డ్ నౌ అనండి. రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. మీరు ఏ మెయిల్ ఐడి అయితే ఇచ్చారో ఆ మెయిల్ ఐడికి మీకు లాగిన్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ వస్తుంది. మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ వస్తుంది. ఆ తర్వాత మీరు ఇదే దాంట్లో లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో ఉన్న లాగిన్ దగ్గరికి వెళ్ళండి. లాగిన్ని క్లిక్ చేయండి. లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మీకు యూజర్ నేమ్ అడుగుతుంది. మీ మెయిల్ ఐడికి వచ్చిన యూజర్ నేము, మీ పాస్వర్డ్ని ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వండి. మీ ప్రొఫైల్ని అప్డేట్ చేసుకుని ఇండివిజువల్గా రిజిస్టర్ చేసుకుంటున్నారు కాబట్టి 200 రూపీస్ ఫీజుని ఆన్లైన్లో పే చేయండి. సో మీరిచ్చిన మెయిల్కి, మీరిచ్చిన వాట్సాప్ నెంబర్కి మీకు మెసేజెస్, మీ ఎగ్జామ్ యొక్క లింక్స్ అన్నీ కూడా ఫార్వర్డ్ చేయబడతాయి. థ్యాంక్ యూ.